హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ది జర్నీ విత్ కిషోర్. సో మనం రంపచోడవరం నుంచి మారేడుమిల్లి అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే భూపతిపాలెం రిజర్వాయర్. ఇది ఇక్కడ నుంచి మారేడుమిల్లి 21 కిలోమీటర్స్ ఉంటుంది. సో రంపచోడవరం అయితే 4 కిలోమీటర్స్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి భూపతిరాజపాలెం రిజర్వాయర్కి. ఇది ఏంటంటే సీతపల్లి వాగుపై నిర్మించారన్నమాట దీన్ని. సో ఈ వాటర్ అంతా కూడా సీతపల్లి వాగులోంచి వస్తుంది. సో దాని మీద ఈ యొక్క రిజర్వాయర్ని నిర్మించారన్నమాట. ఈ వాటర్ని ఏంటంటే కింద గ్రామాలకి వ్యవసాయం చేసుకోవడానికి మరియు డ్రింకింగ్ వాటర్ కింద ఉపయోగిస్తారంట. ఈ వాటర్ అంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ కింద ఉపయోగిస్తారన్నమాట ఈ వాటర్ని. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు అటు ఇటు కూడా హిల్సే ఉంటాయి అన్నమాట, దూరంగా కనిపిస్తూ ఉంటాయి. బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ఇదే, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా ఉంటుంది బ్యూటిఫుల్గా ఇక్కడ. సో ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటారు అన్నమాట ఈ ఏరియాలో. ఈ గాయస్ ఇక్కడైతే మాత్రం చీకులు ఉన్నాయి. సో ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎలాగుందో మీకు నేను చెప్తాను. సో తినాలనిపిస్తుంది, ఇంకా ఒకసారి టేస్ట్ చేద్దాం మరి తొందరగా లేట్ చేయకుండా. టేస్ట్ అయితే మాత్రం పర్వాలేదు, ఓకే. ఇక్కడ నుంచి అయితే పాపికొండల జాతీయవనం అనేది స్టార్ట్ అవుతుంది. మేబీ ఆ బోర్డు మీద ఉన్న పక్షులన్నీ ఇక్కడ ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా రైడ్ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు రోడ్ అంతా మాత్రం అలా స్మూత్గా వెళ్తూనే ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇది వరకు మన ఏరియాస్లో కూడా మన పూర్వం ఒక 50 years బ్యాక్ ఏంటంటే ఇలాగే ఫారెస్ట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇలాగే ఉండే అనమాట గ్రీనరీతో. సో మనం ఏం చేసాం, నగరీకరణ అనే పేరుతో మొత్తం వాటిని నరికేసి, మొత్తం జనాభా పెరగడం వల్ల వేరే కారణాలతో మొత్తం చెట్లన్నీ నరికేసి మనం ఏం చేస్తామంటే ఇంకా వివిధ రకాలుగా వాడుకుంటున్నాం అవి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ చెట్లన్నీ నరికేసి ప్రశాంతత లేక, ఆ సిటీస్లో సౌండ్ పొల్యూషన్ పడలేక అప్పుడప్పుడు రిలాక్స్ కోసం మళ్ళీ బ్యాక్ టు ఫారెస్ట్కి వస్తుంది అనమాట. చూద్దాం ముందు ముందు ఇంకేమవుతుందో మరి. నేచర్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అసలు రోడ్డు మాత్రం అలా వెళ్ళిపోతుంది. సో మధ్యలో లైన్స్ ఉన్నాయి చూడండి, ఆ లైన్స్ ఏంటంటే సో మా పక్క క్రాస్ చేసినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. సో అట్లా కాకుండా ఓన్లీ మధ్యలో కటింగ్ లేకుండా ఒకే లైన్ ఉంటే మాత్రం క్రాస్ చేయకూడదు, కొంచెం డేంజర్. సో ఈ లైన్ అయితే మనం అటు సైడ్ వెళ్ళొచ్చు, కానీ అంత పర్వాలేదు, చూసుకుని వెళ్ళాలి. సో ఇంకో విషయం ఏంటంటే మన ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే వాటర్ బాటిళ్ళు, ఇంకా వివిధ రకాల కవర్స్, చెత్త ప్లేట్స్ అవన్నీ కూడా అంటే తినేసి ఆ రోడ్డు పక్కన పడేస్తున్నారు అనమాట. మనం ఏం చేస్తున్నామంటే నేచర్ని మన చేతిలో మనమే నాశనం చేస్తున్నాం. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో చెత్త చెదరం ఏమని ఎవరు చెప్పారండి మీకు? అసలు ఎక్కడ చూసినా సరే మ్యాక్సిమం వాటర్ బాటిల్స్ ఈ చెత్తని కనపడుతుంది అక్కడక్కడ. సో అది తగ్గించుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. మరి
రంప వాటర్ ఫాల్ దగ్గర చూసాను నేను. అక్కడ మ్యాక్సిమం అంతా కూడా మొత్తం తినేసిన ఫుడ్ ప్లేట్స్, కవర్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే పడేస్తున్నారు అనమాట. మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా అందులోనే పడేసి వెళ్ళిపోతున్నారు అంతే. సో దయచేసి ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం అలా మాత్రం చేయొద్దు. స్మాల్ రిక్వెస్ట్ మాత్రం అనమాట. మనకి మారేడుమిల్లి కన్నా ముందు ఒక ఐరన్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది మీకు. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే సింధూరం మూవీలో ఉంటుంది అనమాట. సింధూరం మూవీలో లాస్ట్ సీన్లో ఉంటుంది, ఫైట్ సీన్లో ఉంటుంది ఇది. సో మనం ఏంటంటే ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్నాడు ప్రజెంట్. ఇప్పుడు అసలు ఏమీ ఉండవు ఇంకా. అసలు ఇక్కడ నుంచి మారేడుమిల్లి వరకు కూడా ఏమీ ఉండవు అనమాట. మొత్తం అంతా కూడా ఇలాగే ఉంటుంది. సో ప్లేస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. బట్ ఇంకో విషయం ఏంటంటే మనకి రెయిన్ సీజన్లో అయితే మాత్రం అసలు వ్యూ మాత్రం అదిరిపోద్ది అనమాట అసలు. ఓకే, మీరు కూడా ఈ నేచర్ని ఎంజాయ్ చేసేయండి. ఓకే, ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటంటే జర్నీ మాత్రం కూల్గా సాగిపోద్ది అనమాట. ఈ కొంచెం దూరమే రోడ్ అయితే మాత్రం కొంచెం బాగోదు. సో ఇక్కడ ఏంటంటే రెయిన్ సీజన్లో ఎక్కువ వాటర్ అనేది ఇక్కడ రావడం వల్ల ఏంటంటే రోడ్ అయితే మాత్రం కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఈ కొంత దూరం కూడా రోడ్ అయితే మాత్రం అంత కొంచెం బాగోదు. బట్ లొకేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ని మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి. రోడ్ల జర్నీ ఏంటంటే అలా కూల్కి వెళ్ళిపోద్ది, ఇంకెక్కడ కూడా మనకు బోర్ కొట్టదు అనమాట. సో ఆ ఫారెస్ట్ని అలా చూసుకుంటూ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. చాలా బాగుంటుంది.
సో మనం మారేడుమిల్లి అయితే వచ్చేసాం మనం. సో ఈ మారేడుమిల్లి ఏంటంటే మనకి మెయిన్గా బ్యాంబూ చికెను, బ్యాంబూ బిర్యానీ, ఇంకా వేరే బిర్యానీస్ అన్నీ కూడా దొరుకుతాయి. సో ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ ఎవరన్నా మనకి ఇంకా మారేడుమిల్లి నుంచి కొంచెం మన్యం వ్యూ పాయింట్, జలతరంగిణి ఇలా ఇట్లా వెళ్ళి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫుడ్ ఇక్కడ ఆర్డర్ చేసి వెళ్తారనమాట. సో ఈ లోపు అక్కడ రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ తినేసి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఫుడ్ అయితే మాత్రం ఇంకా అటు మనకి దొరకదు, పైకి వెళ్తే ఇంకా ఫుడ్ అనేది దొరకదు. మారేడుమిల్లితోనే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీరైతే మాత్రం వీడియోని ఎంజాయ్ చేస్తూ చూడండి. ఈ పక్కన రైట్ సైడ్లో చూడండి హౌసెస్ ఉన్నాయి. ఒక 3 హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ రైనీ సీజన్లో మాత్రం వ్యూ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అటు ఇటు గ్రీన్గా అనిపిస్తాయి అన్నమాట చెట్లన్నీ. ఇక్కడ కొంచెం ఆకులు రాలిపోయినాయి ఇప్పుడు. ఆ సీజన్లో అయితే మాత్రం మాన్సూన్ సీజన్లో అసలు చాలా గ్రీనరీ ఉంటుంది అన్నమాట. ఫొటోస్కు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇలా చూడండి మన ఫ్రంట్ వెహికల్స్ వస్తున్నాయి కదా, లారీ దాని వెనకాల కార్ వస్తుంది. సో ఏంటంటే టర్నింగ్లో ఒకసారి వచ్చేస్తూ ఉంటాయి. రోడ్డు మధ్యలో చూడండి ఒక లైన్ కనిపిస్తుంది, వైట్ లైన్. అది దాని కటింగ్స్ అనేవి లేవన్నమాట. సో మనం ఇక్కడ ఏంటంటే మనం ఓవర్టేక్ చేయకూడదు అనమాట. సో ఇంకా కొంచెం ఫ్రంట్లో జలతరణి వాటర్ ఫాల్ ఉంటుంది. అదైతే మొత్తం చాలా బాగుంటుంది అక్కడ. సో ఇప్పుడైతే మనం జలతరంగిణి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ ఫాల్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇంకా డౌన్కి వెళ్తే మనకి ఈ ఫాల్ అనేది వస్తుంది, వాటర్ ఫాల్. మ్యాక్సిమం ఈ ఫాల్ ఏంటంటే మనకి రెయిన్ సీజన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది వాటరు. సో ఇప్పుడు ఏంటంటే రెయిన్ సీజన్ కాదు కాబట్టి మ్యాక్సిమం వాటర్ తక్కువ ఉంటుంది అన్నమాట. కొంచెం తక్కువ ఉంటుంది వాటర్. ఫ్రెండ్స్ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఈ వాటర్ ఫాల్ మట్టికి ఒక వీడియో చేశాను అనమాట. అది నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో అదైతే మాత్రం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ది జర్నీ విత్ కిషోర్ అట్ జలతరంగిణి వాటర్ ఫాల్.